ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇప్పుడు మనకి ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి 1000 మందితో సమానం అండి. మనల్ని అందరూ వదిలేశారు లేదా మనం ఒంటరి వారమని అనుకోకూడదండి. మనుషులు మనల్ని ఒంటరిగా చేసినా కూడా దేవుడు మనతో ఉంటే అద్భుతాలు జరుగుతుంటాయి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు మోషే గారు చూసుకున్నప్పుడు ఆయన ఒంటరి వాడే అయితే అక్కడ ఉన్నటువంటి అనేక లక్షల మందిని నడిపించారండి. అంటే ఆయనతో దేవుడు ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు ఉన్నాడు కాబట్టి మోషే గారు బలము శక్తి అయితే నడిపించలేదు. దేవుని కృప మోషే గారికి ఉంది కాబట్టి ఆయన నోటి మాట స్పష్టంగా రాకపోయినా కూడా యేసుక్రీస్తు వారు ఆయనని వాడుకున్నారండి. దేవుడు కూడా మనల్ని వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఎవరిని బలవంతంగా వాడుకోడండి. మనకై మనం దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని ఆయన మార్గంలో జీవిస్తుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడండి. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవారు కాదు. అందుకని ఎన్నిక లేని వారిని వీడు పనికిరాడు, వీడు తోకగా పనికిరాడు, వీడి లోకంలో ఉన్న వ్యర్థమని ఏ మనుషులైతే అనుకుంటూ ఉన్నారో దేవుడు అతన్నే వాడుకుంటాడు. మూలక తలరాయి చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు బాధలో ఉండేవారికి, నీరసంగా ఉండేవారికి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. సంతోషంగా ఉండేవారికి వాళ్ళు దేవుడిని అనుకోరు, దేవుడు అలాంటి వాళ్ళకు కూడా కనబడ్డు. కాబట్టి దేవుని మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తానన్న దేవ, స్తుతులు స్తోత్రాలయ. దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ అని ఏ మనుషులైతే అంటూ ఉన్నారో అలాంటి వాళ్ళ ముందు అలాంటి వాళ్ళ ముందు మేము తలెత్తుకునే విధంగా మీరు చేస్తున్నారు. మీకు స్తుతులు స్తోత్రాలయ. అలాంటి వారు వచ్చి, ఈ పనికిరావన్న వారు వచ్చి పాదాల దగ్గరికి వచ్చి నమస్కారం చేసే రీతిలో మీరు చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మీరు చేస్తే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు. అందుకని మనుషుల్ని ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తే మీరు మమ్మల్ని వాడుకుంటారు. కాబట్టి ఈ లోకంలో మనుషులు వాడుకొని వదిలేసే మనుషుల కాడికి వెళ్లకుండా శాశ్వతంగా మీ దగ్గరికి వస్తే మీ సేవలో ముందుకు కొనసాగి మీ దగ్గరికి వచ్చే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.